బడి ఉన్నారు మన ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు చూస్తున్నారు 29 స్థానాల్లో బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తుంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ చేరువైంది. 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కు చాలా దగ్గరలో బీజేపీ ఉంది. ప్రస్తుతం బీజేపీ 36 స్థానాలు మ్యాజిక్ ఫిగర్, 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో అధికార పార్టీగా అడుగు పెట్టాలి అంటే 36 స్థానాలను కైవసం చేసుకోవాలి. 30 స్థానాల్లో బీజేపీ ప్రస్తుతం ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయి ప్రజా బ్యాలెట్ ని అక్కడ ఓపెన్ చేస్తున్నారు, ఈవీఎంలను ఓపెన్ చేస్తున్నారు. ఈవీఎంలో బీజేపీ ముందుకు దూసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ చర్చ జరుగుతుంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పరమేశ్ వర్మ ఆయన ముందంజలో ఉన్నారు. ఆర్టీవీ మాత్రమే అందరికంటే వేగంగా ఎన్నికల ఫలితాలను మీకు అందిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 21 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంటే బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యతను మ్యాజిక్ ఫిగర్ కు చేరువైంది బీజేపీ. 36 మ్యాజిక్ ఫిగర్, 30 స్థానాల్లో ఇప్పుడు బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ఒక చోట ఆధిక్యతను కొనసాగిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడి ఉంది. పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా వెనుకబడి ఉంది. 30 స్థానాల్లో బీజేపీ లీడ్ ను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఈ ఫలితాలు, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫలితాలు పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలే. ఇవి పూర్తిగా ఢిల్లీలో ఉద్యోగుల మనోగతం. ఉద్యోగులు ఏ ప్రభుత్వానికి ఓట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు, ఎవరికి అధికారాన్ని కట్టబెట్టాలి అని ఉద్యోగులు అనుకుంటూ ఉన్నారు, ఆ ఉద్యోగుల మనోగతం ఇది. ఢిల్లీలో 21 స్థానాల్లో ఉద్యోగులు ఆమ్ ఆద్మీ పార్టీకి వైపు మొగ్గు చూపితే ఏకంగా 30 స్థానాల్లో బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఎక్కువ మంది ఢిల్లీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులంతా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు కాకుండా బీజేపీ వైపే మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. ఈసారి బీజేపీ అధికారంలోకి రావాలి అని ఢిల్లీ ఉద్యోగులు కోరుకుంటున్న రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ కూడా ఈ అంచనాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంటే బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి, వేడి మరింత పెరిగిపోతూ ఉంది. కాంగ్రెస్ ఒక చోట మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు 54, మొత్తం 54 నియోజకవర్గాల్లో ఫలితాలు. 22 ఆమ్ ఆద్మీ పార్టీ, 31 బీజేపీ. ఇంకా 6 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంటుంది. ఈ 6 స్థానాల్లో ఫలితాలు వస్తే మొత్తం ఇంకా 70 అంటే 16 స్థానాల్లో ఫలితాలు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. 54 స్థానాల్లో ప్రస్తుతం ట్రెండ్స్ వచ్చాయి. 54 స్థానాల్లో ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం. మొత్తం 70 నియోజకవర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీలో అధికారికంగా అడుగు పెట్టాలంటే అధికార పార్టీ 33, 56 స్థానాల్లో వచ్చిన ఫలితాలు చూస్తే 33 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ 22 చోట్ల మాత్రమే లీడ్లో ఉంది. ఈ ఫలితాలు చూస్తే ఏమనిపిస్తోంది, ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్కి ఈ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ లో ఆమడ దూరంలో ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఇవే ఫలితాలు కొనసాగితే, ఈవీఎం ఫలితాల్లో కూడా, పాపులర్ ఓట్లో కూడా ఇవే ఫలితాలు కొనసాగితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ అధికారం తారుమారైపోయే అవకాశాలు కనిపిస్తాయి. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో లీడ్లో ఉంది, బీజేపీ 33 స్థానాల్లో లీడ్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ దగ్గర అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ దగ్గరగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 21 స్థానాల లీడ్లో మాత్రమే ఉంది. కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక్క చోట మాత్రమే ఉంది. బహుశా ఇది కాంగ్రెస్ కి పెద్ద ఎదురుదెబ్బ. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నాయకత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే ఇండి కూటమికి పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బీజేపీ 34 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. బీజేపీ శిబిరాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చోటు చేసుకుంటాయి. బీజేపీ తొలి నుంచి చెప్తూ వస్తుంది అక్కడ అధికారం మాదే అని. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ 21 స్థానాల్లో మాత్రమే పోస్టల్ బ్యాలెట్. ఇది ఢిల్లీలో ఉన్న ఉద్యోగుల మనోగతం. ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఢిల్లీ ఫలితాలు. ఇది ఢిల్లీ
టెరిటరీకి ఢిల్లీకి సంబంధించిన ఫలితాలు అయినప్పటికీ కూడా ఇది దేశానికి జరిగిన ఎన్నికలుగా భావిస్తూ ఉన్నారు. దేశ ప్రజల మనోగతంగా అనే విధంగా భావన కలుగుతూ ఉంది. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీకి జరిగిన ఎన్నికల్లో దేశాన్ని ఏలుతున్న పార్టీకి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాలించే అవకాశం రాలేదు 1993 తర్వాత. కానీ గత 2 సార్లు నుంచి 3 సార్ల నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 2013 నుంచి అక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తుంది. ఈసారి అధికార మార్పిడి జరుగుతుందని బీజేపీ ఆశిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అది చెప్తున్నాయి. ఎర్లీ టర్న్స్ లో బీజేపీ దూకుడు కొనసాగిస్తుంది. గెలుపుకు మరొక స్థానం దూరంలో మాత్రమే ఉంది. 36 స్థానాలు గెలుచుకున్న పార్టీ అక్కడ అధికారిక హోదాతో అధికార పార్టీగా అసెంబ్లీలో అడుగు పెడుతుంది. బీజేపీ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 21 స్థానాల్లో ఆగిపోయిన పరిస్థితి ఉంది. మరో 3 నియోజకవర్గాల ఫలితాలు 57 ఇప్పటి వరకు 57 నియోజకవర్గాల ఫలితాలు మాత్రమే వచ్చాయి. ఈ 57 నియోజకవర్గాల ఫలితాల్లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉంది. ఒకే ఒక్క స్థానం దూరంలో ఈ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో ఉంది. ఢిల్లీ ఉద్యోగస్తుల మనోగతాన్ని, ఉద్యోగస్తుల అభిమానాన్ని చూరగొనడంలో బీజేపీ చాలా వేగంగా ముందుకొచ్చింది. కమల వికాసం అక్కడ జరుగుతూ ఉంది. చీపురు మాత్రం పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక స్థానం ఇక్కడ వచ్చింది అంటే మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేసినట్టే. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కి సరిగ్గా ప్లేస్ లో ఉంది, ఒక్క స్థానానికి దగ్గరలో ఉంది. 70 నియోజకవర్గాలున్న ఢిల్లీ అసెంబ్లీలో అధికార పార్టీగా అడుగు పెట్టాలి అంటే 36 స్థానాలు